ఈరోజు ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ గ్రామంలో భూభారతి రైతు రెవెన్యూ సదస్సులో ఎడ్డన్న అనే రైతుని మరి ఏఎస్ఐ రామచందర్ గారు మెడపట్టి గెంటేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, చింతిస్తున్నాం. ఆ విషయంలో ఇమీడియట్లీ కలెక్టర్ గారు మరి ఎస్పీ గారు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తోటి డిస్కస్ చేసేసి మరి ఆ యొక్క ఏఎస్ఐని ఇమీడియట్లీ సస్పెండ్ కూడా చేయడం అనేది జరిగింది. మరి రైతుల పక్షాన ఎవరు ఈ రకంగా వ్యవహరించినా వారి మీద ఈ ప్రజాప్రభుత్వంలో కఠినమైన చర్యలే ఉంటాయి. మరి అగ్గిపెట్టే హరీశ్రావు గారు మరి ట్విట్టర్లో పెడుతూ నిజంగా తను ఒక సమాచారాన్ని సంపూర్ణంగా తెలుసుకొని పెట్టాలి. మరి ఆ సదస్సు జరిగింది పాత ఎల్లాపూర్లో, తను పెట్టింది తహసీల్దార్ కార్యాలయం అని. అదేవిధంగా హరీష్ రావుకి నేను అడుగుదలుచుకున్నా, మీ ప్రభుత్వ హయాంలో ఖమ్మం మిర్చి రైతుల్ని బేడీలేసుకుని జైలుకు పంపించారు, మరి ఏ పోలీసులను సస్పెండ్ చేశారు? కోయపోసు కూడా దండపల్లి మండలంలో మా ఆదివాసి బిడ్డల్ని బట్టలిడిచి మరీ కొట్టారు, ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అదేవిధంగా ములుగులో గుత్తి కోయల్ని చెట్ల కట్టేసి మరి కొట్టారు, మరి ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అగ్గిపేట హరీష్ రావు గారు, మీ ప్రభుత్వ హయాంలో రైతులందరూ కూడా కన్నీరు కార్చారు. మా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా మరి ఉంటున్నారు. మరి ఈ సంఘటన జరగడం దురదృష్టకరమే, మా అందరికి తెలిసిన విషయమే. మరి సీఎం గారి ఆదేశాలు మీరు ఏ రకంగా పెట్టగలుగుతున్నారు? ఆ రోజులు మీ మామ హయాంలో ఒక హిట్లర్ లాగా, ఒక నియంతలాగా పరిపాలించారు. కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం, మా ప్రభుత్వం ఈరోజు అందరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ప్రజాస్వామ్య స్వేచ్ఛని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పిస్తున్నారు. మరి ఈరోజు ఎవరైనా సరే ఇబ్బందులను ధరలా చేసే స్వేచ్ఛ, మరి పోరాటాలు చేసే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ మా ప్రభుత్వం కల్పించింది. మరి మీ హయాంలో ఎవరైనా రైతులు రోడ్డు మీద వచ్చి మాట్లాడారా? ఏ రైతైనా సమస్యని చెప్పడానికి ఆస్కారం ఉండేదా? ఇది కూడా లేకుండే. అది మీది హిట్లర్ పాలన, మీది కర్కశ పాలన. మా పాలన ప్రజాపాలన. తప్పకుండా ప్రజాపాలనలో ఎవరికి అన్యాయం జరిగినా తప్పకుండా మా ప్రభుత్వం వారిని శిక్షిస్తుంది. ఈ రోజు జరిగిన సంఘటనకి వెంటనే జరిగిన వెంటనే విత్-ఇన్ 5-6 గంటల లోపల ఆ యొక్క ఏఎస్ఐని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి తెలిసి తెలవకుండా ఇలాంటి ఇష్టం వచ్చినట్టు మరి మిసైళ్లు పెట్టడం ఇది తగునా అని హరీష్ రావు గారిని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా.